కార్యకర్తలకు మరి బయటకు వస్తారంట, వాళ్లకు ఇందాకనే అన్నట్టుగా రక్షణ కల్పించాలంట వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకు సంబంధించి చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి వీళ్ళు హడావిడి చేసే ప్రయత్నం. సార్ పవన్ గారు, ముఖ్యంగా గతంలో కూడా ఎలక్షన్ కి ముందు గడప గడపకి అనే ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. అప్పట్లో చిలకరూపేట పరిసర ప్రాంతాల్లో ఈ విడుదల రజనీ గారు గడప గడపకి వెళ్ళినప్పుడు వారు అడిగిన మాట, ఎప్పుడు మీరు ఫ్లెక్సీల్లోనే కనపడతారు కదమ్మా రంగురంగుల చీరల్లో, ఇప్పుడేంటి గడపల ముందు కనపడుతున్నారు? మా బిడ్డకి రేషన్ కార్డు తీసేసారు తెలుసా, మా ఆదాయం ఎంతో తెలుసా, మాకు ఏ కారణాల వల్ల తీసేసినారు, మాకు పెన్షన్ ఆగిపోయింది తెలుసా, ఏ కారణాల వల్ల తీసేసినారు, మా అబ్బాయి ఉద్యోగం కోసం మీ దగ్గరకు వచ్చి తిరిగి తిరిగితే ఆ స్కిల్ డెవలప్మెంట్ లో సంబంధించిన ట్రైనింగ్ అక్కడికక్కడ తను తెచ్చుకోవడమే గాని మీరు ఏ మాత్రం అవకాశం కల్పించలేకపోయారు అంటూ గతంలో అడిగిన ప్రశ్నలు స్వయంగా విన్న సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అంటే గడప గడపకి వెళ్తే ఆ చీత్కారాలు స్టార్ట్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేసినా గెలవను అని ఒకరు, అసలు నేను ఎక్కడ పోటీ చేసినా గెలవనని ఒకరు పెట్టిన పెట్టుబడి దండగవుతుంది, నేను ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెడ్ చేయడం అంత పాప పని లేదని ఇంకొకరు, అందరూ డిసైడ్ అయిపోయినారు సార్. అయినా సరే జగన్ గారి ప్రోత్బలం, వీటన్నిటికంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దీంట్లో చాలా కీలక పర్వం పోషించిందండి. అది మీకు పోను తెలుస్తూ ఉంటది. సో ఇటువంటి విషయాల్లో మీరు ఏం చేసినారో మాకు తెలుసు, మీరు ఎక్కడెక్కడ ఎంత తొక్కేసినారో మాకు తెలుసు. ముందు నోరు మూసుకొని పోటీ చేయండి, లేకపోతే నేనే మనుషులు పంపిస్తాను, నేనే మీ బతుకులు బయటకి ఈడుస్తాను అంటూ భయంకరమైన బెదిరింపులు వేధింపుల తర్వాత చాలా మంది పోటీ చేయడం జరిగిందన్న విషయం కూడా మీకు అతి కొద్ది కాలంలోనే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికంటే మించి అసలు పరదాలు కట్టుకున్న జగన్ మహారాణి గారు గతంలో ఎప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే ఆ నాలుగో భార్య ఉంది అన్నప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు నాలుగో భార్య ఎవరు, నూరా నేను చేసుకుంటా అని అన్న మాటలు కూడా మాకు గుర్తున్నాయండి. అంటే ఇక్కడ రాప్తాడు విమానం మీద దాడి, లేకపోతే ఆయన మీద మనుషులు ఎక్కడం, ఇవన్నీ చూస్తుంటే గత జగన్ గారు కాదే ఈయన, మళ్ళీ కొత్తగా ఏ దాడి చేయించుకోవడానికి ఇదంతా చేస్తున్నారనే అర్థమవుతుంది. కానీ జనాల్లోకి ఆయన రావాలని తాపత్రయపడుతున్నారని ఏ జన సందోహానికి అర్థం కావట్లే. వైసీపీ కార్యకర్తలు సైతం సడలిపోతున్నారు, భయపడిపోతున్నారు. అసలు చీకట్లో ఆ ఏరియా అండి, అజిత్ సింగ్ నగర్ అంటే కొంచెం కాంప్లికేషన్ ఏరియా. అసలు ఆ ఏరియాలో పోలీసులే నైట్ టైం ఎక్కువ రౌండ్స్ వేస్తారు. ఆ ఏరియాకి ఆయన ఎలక్షన్ టైంలో ప్రచారానికి వెళ్ళి గులకరాయి గురి చూసి కొట్టారని పాపం వడ్డెర కమ్యూనిటీ బిడ్డల మీద ఒలింపిక్స్ కి వెళ్ళినటువంటి కేసులు వేసేసి అసలు రాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనాల్లోకి బయటకు వచ్చినటువంటి రాజకీయ నాయకుల మీద మనమేమి దాడి చేయాల్సిన పనిలే. మీరు ఇందాక అన్నారు కదా రక్షణ, మనమేమి దాడి చేయాల్సిన, వాళ్ళలో వాళ్ళే దాడి చేసుకుంటారు. అదే అడుగుతారా మేడం, వాళ్లకు మీరు రక్షణ కల్పించాలి. ఎందుకంటే లేనిపోని హామీలు అప్పటిచ్చి నెరవేర్చలేదు, ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ హడావిడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అడిగినవి అన్ని ఇస్తా ఉంది. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రజలను అడిగితే రేపు పొద్దున ఏమైనా జరిగితే మీకే కదా పేరు. సార్ ప్రజలు ఏమీ చేయరు, ఇంకొకళ్ళు ఏమీ చేయరు, వాళ్ళకి వాళ్ళే చేసుకొని ఇదిగో ప్రజల్లోకి వెళ్తున్న మా మీద ఇలా దాడి చేసేసినారు, కర్రలతో కొట్టేసినారు అంటే, గతంలో మాచర్ల ఏరియాలో నుండి ఒక పెద్ద కర్ర దొంగ తీసుకొని కారు మీద పడుస్తూ మనుషుల్ని అసలు గాయపరిచి బోండా ఉమా గారు, ఇంకా బుద్ధ వెంకన్న గారు, లాయర్, వీళ్ళందరూ దాడి జరిగితే సార్ ఎదురుగా ఒక పిల్లవాడు వస్తున్నాడంట. ఆ పిల్లవాడిని ఆ ఘటన నుంచి తప్పించడానికి వెహికల్ ఫాస్ట్ గా వెళ్తున్న ఆపడానికి ఇంత పెద్ద వెపన్ యూస్ చేసి కారులో కొడుతున్నాడంటే, ఆ కెమెరాలో బిడ్డ లేడు, ఆ రోడ్డు క్రాస్ చేస్తుంది లేదు, కానీ కేసు క్లోజ్ చేసిన ఘటన కారణం అలాంటిది. సో ఇక్కడ మీరు అంటున్నట్టుగా పోలీసులు ఎవరికి రక్షణ కల్పించాలి అంటే దాడి చేసిన ఆయనకు చైర్మన్ పదవి వస్తుంది సార్. ఆ కేసు కొట్టేసిన పోలీసు వాడికి స్టేషన్ లోనే బర్త్డే ఫంక్షన్, అది కూడా ఈ కొట్టేసినటువంటి కార్పొరేటర్ల సమక్షంలో. మరి రాజకీయం చేస్తున్నారా, ఈ కాకి తీసేసి ఆ కద్దరు వేసేసుకుంటే సరిపోయేదిగా, మన చదువుకు అర్థం లేకుండా సంచి సభేళా సర్దినట్టు వీళ్ళు ఒక పబ్లిక్ సర్వెంట్లు, మళ్ళీ ఇలాంటి వారు అందరూ కదా పాపం ఇలాంటి వారు. సో ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి డ్రోన్ కెమెరా తిప్పాలా, లేకపోతే ఒక ఎమ్మెల్యే వెనకాల డ్రోన్ కెమెరా పంపించాలా, ఏమవుతుంది మీకు, మీ వల్ల ఏం చేయగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్ గారి డ్రోన్ కెమెరాలోనే 2-3 రోజుల తర్వాత ఎస్పీ గారు రిపోర్ట్ రాసేసి మీడియా ముందు ఇచ్చేసిన తర్వాత ఎప్పుడో డ్రోన్ కెమెరాలు ఎక్కడో బయటకు వచ్చి ఆ కార్ కిందే తలపడినట్టు పాపం అతను పడిపోయినట్టుగా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు అందరూ జనాల్లోకి వెళ్ళి అయ్యా మీకు ఈ పథకం వచ్చిందా రాలేదా చూసారా, చంద్రబాబు ఈ పథకాన్ని ఇవ్వరు, కావాలని ఆపేసినారు, మన ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇచ్చేవాళ్ళుగా. అంటే
ఏమ్మా 2-3 నెలలు ఏమైనా ఎలక్షన్ ఉన్నదా? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నది? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నావు నువ్వు? ఇంకా 2-3 నెలలు ఎలక్షనే లేదు కదా, చివరిలో కదా రావాలా. ఇప్పుడే వచ్చి మా పనులకి ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు తిరుగుతున్నారు అని అనుకునేవారు కొందరు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎవరికి ముందు అవసరమో తెలుసుకొని ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ రోజు తల్లికి వందనం పథకం, రేపటి రోజు గ్యాస్ సిలిండర్, రేపటి రోజు బస్ టికెట్లకు సంబంధించింది స్టెప్ బై స్టెప్ వస్తాయి. మీరు చెప్పారని, మీరు అడిగిచ్చారని, మీరు విమర్శించారని ఆయన పథకాలు ఇవ్వడు. మీరు వద్దన్నా సరే రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఆపడు. ఆయనకి ఏం చేయాలో. అట్లాగే రజనీ గారు, మీరు అనౌన్స్ చేసినప్పుడే మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి వివరించాలి, మనం 1 year లో ఏం చేశామనే దాని గురించి వెళ్తున్న సమయంలోనే వాళ్ళు కూడా రావడం, ఇది కుట్రనే కదా, ఇక్కడ ఒక గొడవ సృష్టించడమే కదా సార్. ల్యాండ్ ఆర్డర్ కాంప్లికేషన్ చేస్తున్న పరిస్థితి సార్. మనం చేసిన మంచిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా వారి విష ప్రచారాన్ని ప్రజల్లో నింపడానికి, ఈ విష ప్రచారాన్ని ప్రజలు ఎక్కించుకోరు కాబట్టి మీ ఏరియాలో ఘటన జరిగింది, 2 కొట్లాడుకున్నారు, ఆ కండువాలు ఈ కండువాలు అంటూ అక్కడ ఒక మీడియాని ఎంటర్ చేసి మనం చేసిన మంచి పక్కకు దోపెట్టి చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ఎంత కాంప్లికేషన్ అవుతుందంటే ఇలా 2 ఒకే టైంలో ఒకరు ముందు ఒకరు వెనక రావడం, వీరు చేసిన మంచి ఏంటి వారు చేసిన చెడు ఏంటి అనేది 151కి 11కి ఎలా పడిపోయిందో. సరేలే, లేక ఏమైనా మంచి చేస్తాడని ఒకసారి గద్దెనెక్కిస్తే గద్దలాగా తన్నుకుపోతూ 3 ముక్కలాట ఆడిన ఈయన ఈ రోజు మళ్ళీ గడప గడపకి ప్రోగ్రామ్ అంటే ఎవరు నమ్ముతారు సార్? రాష్ట్ర అభివృద్ధి పదంలో వెళ్తుంది, కంపెనీలు వాళ్ళు వస్తున్నారు. అక్కడ మా హైకోర్టు నుంచి చూస్తుంటే సార్, దూరంలో కనుచూపు మేరలో ఒక 20-30 బిల్డింగ్లు కొన్ని వేల అంతస్తుల్లాగా పెద్ద పెద్ద అంతస్తులు కనపడుతున్నాయి సార్. మేము అనుకున్నాము రోజు ఇవి కనపడవేంటి ఎప్పుడు కూడా అంటే, పిచ్చి తుమ్మ మొక్కుల్లాగా చెట్లు అడ్డం వచ్చేసి సార్ ఆ బిల్డింగ్లు కూడా కనపడలేదు సార్. అంటే మన అభివృద్ధి అనే దాన్ని ఆటంకపరచడానికి మధ్యలో ఒక విష వలయాన్ని అమరుస్తాడు. ఇక్కడ ఏముంది అభివృద్ధి అంటే చూస్తే కదా తెలిసేది. కంటికి కూడా పొరబెట్టేసేంత సమర్థుడు సార్. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ జనాల్లోకి తిరగనిచ్చే అవకాశం ఇచ్చినప్పుడు బాబు గారు గుర్తుపెట్టుకోవాలి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ పెట్టే బయటికి వదలండి సార్. వాళ్ళలాగా మీరు జీవో నెంబర్ 1 ఇచ్చి ఏదో ప్రజాస్వామ్యాన్ని ఆపకపోయినా సరే, దయచేసి ఇలాంటి విష ప్రచారం అంటే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని మహాత్మా గాంధీ గారు ఎందుకు చెప్పారు? అలాంటి చెడ్డ వ్యక్తిని జనాల్లోకి దించి చెడు గురించి చెప్తాడు, చెడు గురించే వ్యాపింపజేస్తాడు, చెడ్డ మాటలే మాట్లాడతాడు. సో ఖచ్చితంగా కూటమి బలంగా పనిచేస్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు తెలుస్తుంది. అదే రకంగా వీరు చెప్పారని చంద్రబాబు గారేం పథకాలు ఇవ్వరు, ఆయన ఇవ్వాలి, ఎప్పుడు ఏది ఇవ్వాలి ఆయనకు తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. చూడు మేము అడగడం వల్లే తల్లికి వందనం ఇచ్చారు, మేము అడగడం వల్లే పొయ్యి వెలిగిస్తున్నారు అంటూ ఇలాంటి మాటలు ప్రోపగండా చేస్తున్నారు సార్. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు, ఖచ్చితంగా మనం చేస్తున్నవి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నవి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. దాంట్లో కొద్దిగా వెనకబడ్డారు కదా. 100% ఆయన ఎప్పుడు చేసే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు సార్. ఆ పబ్లిసిటీ ఆయనకి నచ్చదు. గతంలో కూడా అలాగే చేశారు. గతంలో 19కి ముందు అలా జరిగింది కాబట్టి మనం 19లో పోయాము. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలంటున్నారు. చాలా చెప్పుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ప్రజల్లోకి ఆయన విజనరీ, ఒక 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు గ్రహించినటువంటి ఆయన విజనరీని, తమిళ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారు గ్రహించినటువంటి ఆయన విజనరీని, రాజకీయ దురంధరుడుగా మా నాయకుడు ఈ రోజుకి కొనియాడుతున్నటువంటి ఆయన విజనరీని రాష్ట్ర ప్రజలకి అడుగడుగున గడప గడపన ఆయన తెలివితేటల్ని మనం అంచనా వేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం, నైతిక బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చేస్తాడో తెలుసా అని చెప్పాలి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మనకి చాలా విషయాలు తెలిసి ఉండాలి సార్. రైట్. అంకంరావు గారు, అంటే ఎవరైనా జనరల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఏదైనా పార్టీ ఎన్నికల ముందో లేదంటే 2 సంవత్సరాల ముందో అప్పుడు పాదయాత్రలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు కదా, ఏంటి స్ట్రాటజీ ఏంటి ఇప్పుడు చేయడంలో? ఆయనకి ప్రత్యేకతలు ఏం అవసరం లేదు.